కేసుల వలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా వైసీపీ భక్త అధికారులుగా ముద్ర వేసుకున్నటువంటి అధికారులు సైతం కేసుల వలయంలో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉన్నారు. అయితే ముంబై నటి కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పడింది. సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతిరాణ టాటా ఈ ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఈ ముగ్గురు ముంబై నటిని ఉద్దేశపూర్వకంగా విజయవాడ తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేశారనేటువంటి అభియోగం ఎదుర్కొంటా ఉన్నారు. డీజీపీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విశాల్ గున్ని టీం అక్కడికి వెళ్ళి మరి ముంబై నటిని విజయవాడ తీసుకొని వచ్చిందనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మరొక పక్క అటు చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఆనాడు దాడి చేసినటువంటి జోగి రమేష్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దేవినేని అవినాష్, తలసల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే నందిగం సురేష్ ఆయనకి కోర్టు రిమాండ్ విధించింది. అయితే నిన్న దేవినేని అవినాష్, అదేవిధంగా తలసల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి మంగళగిరిలోని కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వారి పాస్పోర్ట్లను కూడా తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. వారు ఎక్కడికి కూడా విదేశాలు ఎక్కడికి కూడా వెళ్ళకూడదని చెప్పేసి. సో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి వీరిని అయితే విచారణ జరుగుతూ ఉంది. సో పదవి పోయింది, ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు అనేక మంది మరి ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి మీద పెద్ద పెద్ద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నియంతృత్వం, నిరంకుశత్వమే జరిగిందా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఉచ్చు బిగుస్తోంది వైసీపీ నాయకులకి, వైసీపీ భక్త అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. ఇదే ఇవాళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం విజయకరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యులు మరికొసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. నారాయణమూర్తి గారు, ఉచ్చు బిగుస్తోంది, ఇంకా కేసులు ఎదుర్కొంటా ఉన్నారు, సస్పెండ్ అవుతా ఉన్నారు, రిమాండ్లకు వెళ్తా ఉన్నారు. అంటే ఏ తప్పు చెయ్యకపోతే ఎందుకు వెళ్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఏమంటారు నారాయణమూర్తి గారు? ఆ కేసు ఎంత బలమైన కేసు, బలహీనమైన కేసు ప్రజలందరికీ తెలుసు. దాని మీద విచారణ కూడా ఎంతమంది చేపట్టడం జరిగింది. ఓకే, ప్రొసీజర్లుగా వాళ్ళు చట్ట ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు, అది తప్పేం లేదు. ఎందుకంటే ఆ విచారణ వాళ్ళు చేయాల్సిన పరిధిలో చేయాల్సిన విధంగా చేయాల్సి ఉంటుంది, చేయమంటుంది. తప్పే ఉందండి, దాంట్లో చూసేది ఉంది. ఇప్పుడు వాళ్ళు పిలిచారు, చట్టాన్ని గౌరవిస్తాం. ఎవరైతే మీరు పేర్లు చెప్పారో వాళ్ళంతా కూడా చట్టాన్ని గౌరవిస్తారు. ఎప్పుడు చట్టానికి అతీతంగా ఎప్పుడు వెళ్ళరు. దాని ప్రకారం వాళ్ళు పిలిచిన విధంగా వాళ్ళు వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో ఆ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం వాళ్ళకి సహకరించారు. సో ప్రొసీజర్లుగా, లీగల్గా ఏదైతే ఉందో మా అడ్వకేట్స్ అంతా ఉన్నారు. దాంట్లో ఏ విధంగా వాళ్ళు ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలో ఆ ఫాలో అయ్యే విధంగానే వాళ్ళు చేస్తారు. అదే ఇష్యూ లేదు. అదే జరిగి కూడా 3 సంవత్సరాలు అయింది. కానీ సుప్రీంకోర్టు కూడా 3 సంవత్సరాల తర్వాత మీరు కక్ష సాధింపు చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు దానికి కూడా మా లాయర్ ఏదైతే చెప్పారో దాన్ని ఏకీభవిస్తూ వాళ్ళకి బెయిల్ ఇష్యూ చేయడం కూడా జరిగింది. రెండవది, ఆ నటి గురించి నేను మాట్లాడాను. నటి గురించి మాట్లాడి ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు విలవతాండం చేస్తూ ఉంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎక్కడో ఉన్న ఒక నటిని తీసుకొచ్చి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి ఎవరైనా కానివ్వండి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సమస్యలన్నీ గాలికి వదిలేసి, ప్రజలను గాలికి వదిలేసి, ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, సిబిఎస్ఈ లాంటి ఈ
బ్రహ్మాండంగా పేదవాడు కూడా సిబిఎస్ఈలు చదువుకోవాలని నిర్ణయం తీసుకుని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా వీళ్ళు తీసేసి ఇంగ్లీష్ మీడియం కూడా తీసేసి ఇది వీళ్ళు ప్రైవేటు కార్పొరేట్ విద్యని ఆ విద్యాలయాల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ప్రోత్సహించడానికి ఇవన్నీ తీసుకున్న చర్యలు ఒంటెద్దు పోకడలు ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా ప్రజా వ్యతిరేక విధానాల మీద ముందుకెళ్తున్న ఈ తీరు చూస్తూ ఉంటే వీళ్ళు పాలన ఈ విధంగా చేస్తే 3 నెలల్లోనే 3 నెలల్లో వీళ్ళు పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. పాలిచ్చి ఆవును వదిలేసి దునపోతు తీసుకొచ్చాం, మనం మోసపోయాము, వాళ్ళు ఏ ప్రలోభాలు గురి చేస్తే మనం దాన్ని పూర్తిగా నమ్మి నచ్చేట మునిగాము. ఇవాళ దానికి తగ్గట్టుగా కూడా ప్రకృతి ఏ విధంగా మరి వరదలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి వచ్చి ఏ విధంగా నష్టపోతున్నాం ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. ఆఫీసర్లు మీ దగ్గర మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అనేది ఉండదు. అక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఆఫీసర్లు మనం పోస్టింగ్ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం చెప్తుందో ఆ ప్రభుత్వం ప్రకారం ప్రజలకు మంచి చేయడం కోసం ఈ ఆఫీసర్లు ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్లు కానివ్వండి ఆ సమస్యని రూల్ ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళు పోతారు. వాళ్ళ రూల్ బుక్ ఎలా ఉంటుందో ఆ రూల్ ప్రకారం పోతారు. దాన్ని మీరు ప్రభుత్వం మారింది కాబట్టి మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఐఏఎస్ని వదిలిపెట్టం, ఐపీఎస్ని వదిలిపెట్టం, కిందని ఆఫీసర్లను వదిలిపెట్టం, గవర్నమెంట్ అధికారులను ఎవరిని వదిలిపెట్టం, నా ఇష్టారాజ్యంగా పోతాము. రాష్ట్రాన్ని ఒక నియంతృత్వ ధోరణిలో నాకు నచ్చినట్టుగానే అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనేటటువంటి ఒడ్డెత పక్కడు పోవడం వల్ల మీకు ఏ విధంగానూ ఉపయోగం ఉండదు. అంటే నారాయణమూర్తి గారు, ఒక మహిళ పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ నన్ను ఆ రోజు అక్రమంగా తీసుకొని వచ్చారు, 4 రోజుల పైన ఉంచారు, కస్టోడియల్ టార్చర్ చేశారు, శారీరకంగా హింసించారు, మానసికంగా హింసించారని చెప్పేసి గగ్గోలు పెడతా ఉంటే మీడియా ముఖంగా బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటే ప్రభుత్వం మారిన తర్వాత నేను బయట పెడతాను, ఆ రోజు నేను మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయాను. కనీసం దాని మీద విచారణ జరపడం కూడా తప్పేనా ఈ ప్రభుత్వానికి? ఓ పని చేయండి, ఆమె మీద అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయట. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయట. నేను పొద్దున్నే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. వెళ్ళండి మీరు ఆ రాష్ట్రాలు కూడా పోయి ఆమె తరపున పోరాటం చేయండి. రాష్ట్రాన్ని గాలి కుదిలేసి రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలి కుదిలేసి విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ కూడా అక్కడ విశాఖపట్నం కానివ్వండి, ఇవాళ ఏలూరు ముంపుకు గురవుతా ఉంది, రాజమండ్రి ముంపు గురవుతూ ఉంది, అటేమో పిఠాపురం కూడా ఏలేరు కాలువ గట్టిదిగి ముంపు గురవుతా ఉంది, నర్సీపట్నంలో మాకవరబాంలో కూడా ఏరు కాల్చి ముంపు గురవుతా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ మీరు ఎక్కడో ముంబైలో ఉన్నవాళ్ళు లేదంటే ఢిల్లీలో ఉన్నవాళ్ళు లేదంటే నోయిడాలో ఉన్నవాళ్ళు అందరూ తీసుకొచ్చి మీరు ఆ పనులు చేసుకుంటూ ఉండండి. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి బాగుంటుంది కదా, మీకు సినిమా యాక్టర్ కదా ఆమె, తీసుకొచ్చేసి మీరు ఇప్పుడు మొదలు పెట్టండి. మీరు విచారణ చేయడం కూడా తప్పేనా సార్? ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మహిళల గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోనే ఇద్దరు బాలికల మీద 7 సంవత్సరాల బాలికల మీద కోటేశ్వరరావు అనేటువంటి 2 వ్యక్తులు, ఒకటే పేరు ఉంది, గుంటూరు కోటేశ్వరరావు, ఇంకో కోటేశ్వరరావు, 2 వ్యక్తులు బాలికల మీద అత్యాచారాలు చేశారు నిన్న. వాటిని చూడండి మీరు. మహిళలు బాలికలు వాళ్ళని చూడటం మానేసి ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎన్నో కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నామే. అయితే సార్ ఆవిడ ఎన్నో కేసుల్లో విచారణ ఎదుర్కొంటే ఆవిడ ఇక్కడ కస్టోడియల్ టార్చర్ చేయొచ్చా? నారాయణమూర్తి గారు ఆవిడ సరే, ఆవిడ మంచిది కాదని అనుకుందాం, అయినప్పటికీ ఆవిడని ఇక్కడికి తీసుకొని వచ్చి కస్టోడియల్ టార్చర్ చేసే హక్కు ఎవరిచ్చారు? సరే ఆవిడదే తప్పు, ఆవిడ బ్లాక్ మెయిలర్ అనుకుందాం, అయితే అయినంత మాత్రం ఇక్కడ తీసుకొని వచ్చి ఒక మహిళని కస్టోడియల్ టార్చర్ చేయడం కరెక్టా?
ఆమె చాలా చెప్తుంది. ఇప్పుడు చెప్పేస్తున్నారు తీసుకొచ్చి ఎవరు పడితే ఏదో అంటే చెప్తారు. ఏం డీజీపీ చేస్తారు? విచారణ ఈయన జరిపితే ఇష్టం యాక్ట్ చేస్తారా మీరు? డీజీపీ విచారణలో కూడా తప్పుందంటారా? ఈ అధికారుల మీద డీజీపీ విచారణ జరిపిన దాని మీద తప్పుందంటారా? ఇక్కడ మన రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మానభంగాలకి హత్యలకు గురవుతా ఉంటే దాన్ని పట్టించుకునే ఇది లేదు కానీ పరిస్థితి అంటే లేదు పక్క కానీ రాష్ట్రం మీకు ఆడపిల్లల్ని మన ఎక్కడో- రాష్ట్రం తెచ్చి మానభంగం చేయొచ్చు అయితే. లేదంటే పక్క రాష్ట్రంలో పాలన చేయండి. ఇక్కడ ఎందుకు పక్క ఇంకా? రాష్ట్రం ఆడపిల్లల్ని మీరు మన రాష్ట్రంలోకి అధికారం ఉంది కదా తెచ్చి ఇక్కడికి తీసుకొచ్చి జత్వాని ఇక్కడ అత్యాచారాలు చేసేయచ్చు అయితే మీరు చెప్పేదాన్ని బట్టి జత్వాని చూస్తే. ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పాలన చేయండి అంటున్నా. ఇది కరెక్ట్ మీరు కాదు అక్కడికి నారాయణ మూర్తి డిబేట్లు గారు. పెట్టండి. మీరు ఇక్కడి పెద్ద నుంచి వెళ్ళిపోయి మనుషులు, ఆ ముంబైలో మీరు డిబేట్లు పెట్టండి. గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ఇది ఉండాలి. ఇలాంటి మాట కరెక్ట్ కాదు నారాయణ మూర్తి గారు. మీరు ఈ ఎక్కడో తీరు కరెక్ట్ కేసు కాదు, ఈ ఎక్కడో ఆలోచన జరిగిందట. విధానం కరెక్ట్ కాదు, వాళ్ళ గురించి తీసుకొస్తారట, తీసుకురండి అన్ని. కరెక్ట్ కాదు. ముంబైలో కేసులు, ఢిల్లీలో కేసులు అన్ని చాలా ఉన్నాయి, కేసులు ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళు పరిపాలన చేయండి. ఇక్కడ ఈ డబ్బులను వాళ్ళకి ఖర్చు పెట్టండి. అంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మనకు అధికారం ఉందని ఏదైనా చేసేయచ్చు అయితే. ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చి మనకు అధికారం ఉంది కదా ఏదైనా చేసేసి వాళ్ళని పంపించేయచ్చు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. జనం కోసం చూడకుండా ఎక్కడో చేశారట, ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్లు వాళ్ళు రూల్ ప్రకారం చేశారు. ఆఫీసర్లను సస్పెండ్ రూల్ ప్రకారం చేస్తే ఎందుకు సస్పెండ్ అవుతారు సార్? రూల్ ప్రకారం చేస్తే ఇప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు వాళ్ళు. మేము రూల్ ప్రకారం చేశాము, డీజీపీ మా మీద డీజీపీ తప్పుడు నివేదిక ఇచ్చాడు, ప్రభుత్వం మా మీద అన్యాయంగా కఠినమైన చర్యలు తీసుకుందని నారాయణ మూర్తి గారు కోర్టుకు వెళ్ళొచ్చు. ఐపీఎస్ అధికారులు వాళ్ళకి సెక్షన్లు తెలియవా? పద్ధతిగా బాధ్యత ఉండాలి. మనకు ఎప్పుడైతే అధికారం ఇచ్చారో బ్రహ్మాండమైన అధికారం ఇచ్చారు, మీరు మాట్లాడేది మీకు కరెక్ట్ పట్టం కాదు నారాయణ కట్టారు. మూర్తి గారు. బాధ్యతతో అధికారులు సస్పెండ్ అయిన అధికారులు వారికి రూల్స్ తెలియవా, వారికి లాండ్ ఆర్డర్ తెలీదా? కోర్టుకు వెళ్ళొచ్చు ఈ ప్రభుత్వం మీద మా మీద అన్యాయంగా వేటు వేశారని. అంటే తప్పు మీ వైపు, తప్పు వాళ్ళ వైపు ఉందనే కదా. ఇళ్ళగానే పండగ అయిపోలా వెళ్తారు. ఇంకా చాలా ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా చూస్తారు, ప్రజలు చూపిస్తారు ఆ సినిమా మీకు. చూపించారులేండి, మళ్ళీ ఏదైతే అతీతంగా వ్యవహరిస్తున్నారో అదే నేను చెప్తున్నా. మళ్ళీ చూపిస్తారు. నారాయణ మూర్తి గారు మళ్ళీ మాట్లాడదాం. దున్నపోతుని తీసుకొచ్చారని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు, చూపిస్తారు. అంటే అసలు వాళ్ళని తీసుకురావాలంటారు. అదే ఆవును వదిలేసి దున్నపోతుని తీసుకొచ్చారు. ఆ దున్నపోతునికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ప్రజలు ఇస్తారు ట్రీట్మెంట్. ఆవును కూడా తెస్తారులేండి తొందరలో. మళ్ళీ వస్తాను మీ దగ్గర మంత్రి విజయ్ కిరణ్ గారు తెలుగుదేశం నాయకులు. దున్నపోతులే కాళ్ళతో దొంతాయి. ఆగండి సార్ ప్లీజ్, దయచేసి ఫ్రస్ట్రేట్ అవ్వకండి నారాయణ మూర్తి గారు. నువ్వు ప్రశ్న అవుతావు, నేనే ప్రశ్న అవుతా. తప్పులు చేసే వాళ్ళు ప్రశ్న అవుతారు. తప్పు చేశారనే కదా సార్ సస్పెండ్ అయింది. ప్రశ్న అవుతున్నారు. తప్పు చేశారనే కదా నారాయణ మూర్తి గారు సస్పెండ్ అయింది. ఇప్పుడు మీ మీద కేసు పడలేదే, మిమ్మల్ని ఎవరు ఇప్పుడు మీరు రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి అందరి మీద విరుచుకుపడతా ఉన్నారు. మీ మీద ఎవరు ఒక కేసు పెట్టలేదే. మీరేమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసిన దాంట్లో మీరు కూడా ఒక రాయి ఎత్తే మీ మీద పెట్టేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద రాయి ఎత్తే మీ మీద పెట్టే. మీరు చక్కగా మీ వాక్ స్వాతంత్ర హక్కుతోటి మీ ఇష్టానుసారంగా మీరు చక్కగా మాట్లాడుకుంటున్నారు నారాయణ మూర్తి గారు. మీ మీద పెట్టని కేసులు మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టారు నారాయణ మూర్తి గారు? మీ మీద కూడా పెట్టొచ్చు, మీ మీద పెట్టలేదు కదా. అంటే మీరు తప్పు చేయలేదు, మీరు కేవలం మాట్లాడతారు కాబట్టి, మాటల వరకే విమర్శల వరకే చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమంటలేదు. వాక్ స్వాతంత్ర హక్కు రాజ్యాంగం ఇచ్చింది, చక్కగా మీలాంటి వాళ్ళు వినియోగించుకున్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీదే కేసులు, వాళ్ళ మీదే విచారణ కదా ఈ ప్రభుత్వం చేస్తుంది. దాని గురించే నేను చెప్తా ఉన్నా. ఇవాళ వాళ్ళు లేరని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు నమ్మింది కాబట్టి. సరే మళ్ళీ వస్తా నారాయణ మూర్తి గారు, 1 by 1 మాట్లాడదాం. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి 3 ఐపీఎస్లు సస్పెండ్, అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ఇంత స్థాయిలో 3 ఐపీఎస్ ఒకేసారి సస్పెండ్ అవడం ఇప్పటి వరకు జరగలేదు మన ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి నాకు తెలిసినంత వరకు. నారాయణమూర్తి గారు ప్రధానంగా 2 విషయాలు చెప్తా ఉన్నారు. ఐపీఎస్లు పోలీస్ ఆఫీసర్లు మొత్తానికి నారాయణమూర్తి గారు వకాల్తా తీసుకున్నారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు నిర్దోషులు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు జడ్జి పోస్టులో కూర్చొని. రెండోది, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే ఈ సమస్య ఎందుకు పట్టించుకుంటున్నారు అని. రాష్ట్రం అన్నాక ఈ సమస్య కాకుండా అనేక రకాల సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యల్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఉంటుంది. ఇప్పుడు నారాయణమూర్తి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎట్లా డిఫెండ్